నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. గత కొన్ని రోజులుగా దేశం మొత్తం జానీ మాస్టర్ వివాదం పైన ఆయనపై ఏదైతే కేసు నమోదైందో, రేప్ కేసు, నార్సింగి పోలీస్ స్టేషన్లో శ్రేష్ఠ అనే ఆ అమ్మాయి, ఆమె అసిస్టెంట్ డాన్సర్ జానీ మాస్టర్కి అతని దగ్గర పనిచేసే ఆ అమ్మాయి అతనిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. అప్పటి నుంచి 5 రోజుల వరకు జానీ మాస్టర్ అయితే తప్పించుకు తిరిగాడు. కానీ నిన్న అనగా గురువారం నాడు సాయంత్రం ఆయన్ని గోవాలో అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలించి ఉప్పరపల్లి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఉప్పరపల్లి కోర్టు నుంచి డైరెక్ట్గా చెంచల్గూడ జైలుకి పంపడం అయితే జరిగింది. రిమాండ్లో ఉంచారు చెంచల్గూడ జైల్లో. ఈ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అయితే ఈ వివరాలు పొందుపరిచారు. అవి ఏంటంటే, జానీ మాస్టర్ ఉద్దేశపూర్వకంగానే శ్రేష్ఠ అనే అమ్మాయిని ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ చేసుకున్నారు. 2019లో DNA ప్రోగ్రాం ద్వారా అమ్మాయి అతనికి పరిచయం అయింది. అప్పుడు కావాలని ఉద్దేశపూర్వకంగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ చేసుకొని, అలాగే కొరియోగ్రాఫర్ల నిమిత్తం వివిధ రాష్ట్రాలు అలాగే వివిధ పట్టణాలు తిరుగుతుంటారు కాబట్టి సాంగ్ కంపోజింగ్ కోసం ఆ విధంగానే అమ్మాయిని అక్కడికి తీసుకెళ్లడం. మొదటిసారిగా ముంబైలో ఒక హోటల్లో అప్పుడు ఆమెకు 16 ఏళ్ళు, ఆమెపై అత్యాచారం చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో అయితే ఈ అంశాలను అయితే పోలీసులు పొందుపరిచారు. దాంతోపాటు 2019 నుంచి ఇప్పటి వరకు ఆమెపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డట్టయితే రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఈ అంశాలను అయితే పొందుపరిచారు. అలాగే అప్పటి నుంచి కాకుండా మధ్యలో కూడా జానీ మాస్టర్ కావాలనే అమ్మాయిని టార్గెట్ చేస్తూ పలు రకాలుగా ఇబ్బంది పెట్టాడు. కార్వాన్లో అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, కావాలని ఆ అమ్మాయిని ప్రేరేపించే విధంగా మాట్లాడడం, అలా బిహేవ్ చేయడం. అలాగే సెట్లో డ్యాన్స్ కంపోజింగ్ చేసే టైంలో సెట్లో అందరి ముందు ఆ అమ్మాయిని అవమానపడే విధంగా మాట్లాడడం అమ్మాయి పైన. ఇలాంటి ఎన్నో రకాల వివిధమైన చర్యలకు జానీ మాస్టర్ పాల్పడడం వల్ల ఆ అమ్మాయి ఓపిక క్షీణించి ఆఖరికి మొబైల్ ఫోన్లలో అలాగే కాల్స్ చేసి, నీకు సినిమా అవకాశాలు రానివ్వను, నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే నీకు ఏ అవకాశాలు రావు అని చెప్పడం వల్ల ఆమె విసిగిపోయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చినట్టు పోలీసులు అయితే ఈ వివరాలు అయితే వెల్లడించారు. అలాగే జానీ మాస్టర్ గతంలో చూసుకుంటే జానీ మాస్టర్ ఆ అమ్మాయితో చాలా రకాలుగా, అంటే సినిమాకి సంబంధించి కొరియోగ్రఫీకి సంబంధించి చాలా రకాల కొరియోగ్రఫీ సాంగ్లో ఆ అమ్మాయి అసిస్టెంట్గా పనిచేసింది జానీ మాస్టర్తో. అలాగే ఆ అమ్మాయి కూడా జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కొరియోగ్రాఫర్ కార్డు ఇప్పించినట్టు జానీ మాస్టర్ వైఫ్ ఆమె కూడా నిన్న మీడియా ముందు అయితే వెల్లడించడం జరిగింది. అప్పటి నుంచి శ్రేష్ఠ అనే అమ్మాయి కూడా కొరియోగ్రాఫర్గా పనిచేయడం, వివిధ రకాల సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్గా పనిచేయడం జరిగింది. కానీ అలాగే జానీ మాస్టర్తో గతంలో కూడా ఆమె పలు ఆల్బమ్ సాంగ్లో కూడా నటించినట్టు, అలాగే ఒక సినిమాలో కూడా వీళ్ళు హీరోయిన్గా నటించబోతున్నట్లు కూడా వివరాలు వెల్లడించారు. కానీ ఆ సినిమా అయితే ఏదైతే స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చినా కూడా ఈ విధంగా బిహేవ్ చేయడం వల్ల పోలీసులకి ఎక్కడో డౌట్ వచ్చినట్టు తెలిసి వాళ్ళు ఇంకా రిమాండ్ రిపోర్ట్లో ఇంట్రాగేషన్ ద్వారా ఇలాంటి అంశాలు తెలుసుకొని వాటన్నిటిని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినట్టయితే అందరికీ అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగానే ఈ విషయాలు పోలీసులు అయితే వెల్లడించారు. దాదాపు అంటే అక్టోబర్ 3వ తారీఖు వరకు కూడా చెంచల్గూడలోనే జానీ మాస్టర్ ఉంటారు. అలాగే బెయిల్కి కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, ఫోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో, ఎందుకంటే శ్రేష్ఠ అనే అమ్మాయి పైన 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈయన లైంగిక దాడికి పాల్పడ్డాడు కాబట్టి ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది కాబట్టి బెయిల్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదంటున్నారు న్యాయ నిపుణులు. చూద్దాం మరి ఈ కేసులో మరి ఎలాంటి ట్విస్టులు జరగబోతున్నాయి. ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ తన నేరాన్ని ఒప్పుకున్నాడని అయితే పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో అయితే వెల్లడిస్తున్నారు. మరి బెయిల్ వస్తుందా రాదా 18 రోజుల తర్వాత, మరి ఈ ఫోక్సో చట్టం కింద మరి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, జానీ మాస్టర్కి ఎంత పెద్ద శిక్ష పడబోతుంది. కొంతమంది జానీ మాస్టర్కి సపోర్ట్ చేశారు, కొంతమంది అమ్మాయికి సపోర్ట్ చేశారు. ఇది మొదట్లోనే ఈ విషయం పైన అమ్మాయి స్పందిస్తే బాగుండు, ఇక్కడ దాకా తెచ్చుకుందని కొందరు అంటే ఆమె వర్క్ రాదు, నన్ను ఇండస్ట్రీ నుంచి బయటికి పంపేస్తారు, ఎందుకంటే నా ఆశలపైన నీళ్లు చల్లుతారని నేను ఆయన చెప్పిన ప్రతి పని చేశాను అని అమ్మాయి చెప్పడము, ఏదైతే రిపోర్ట్లో FIRలో ఆ అమ్మాయి అలా చెప్పడము, దానికి తగ్గట్టుగానే మరికొందరు అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడడము, ఇంకొందరు అయితే నేషనల్ అవార్డు గెలిచాక కూడా
ఇలాంటి పనులు చేయడం ఆయన ఎలాంటి కొరియోగ్రాఫర్, అలాగే ఒక మాస్టర్ స్థాయి, దాంతోపాటు నేషనల్ అవార్డు విన్నరు. ఈ నేషనల్ అవార్డు గెలిచాక కూడా ఇలా బిహేవ్ చేయడం చాలా పెద్ద తప్పు. ఇప్పుడు ఈ అంశం మీద ఎక్కువగా ఆయన మీద పెద్ద పెద్ద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. కానీ అదొక మంచి పెద్ద హోదా, అంటే నేషనల్ అవార్డు అంటే చాలా చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. అంటే ఎంతో నైపుణ్యం ఉంటేనే నేషనల్ అవార్డు గెలుచుకునే అవకాశం ఉంటుంది. తిరు అనే సినిమాకి ఆయన నేషనల్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ధనుష్ సాంగ్ ఆయన కంపోజ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ గాను తిరు సినిమాలో నిత్యమీనన్ ధనుష్ సాంగ్కి సంబంధించి తిరు అనే మూవీకి ఆయనకు నేషనల్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. కానీ ఇలా నేషనల్ అవార్డు గెలుచుకున్నాక కూడా ఇలాంటి చిల్లర పనులు చేయడం వల్ల సభ్య సమాజానికి ఒక మాస్టర్గా, ఒక నేషనల్ అవార్డుగా ఆయన ఏం మెసేజ్ ఇచ్చాడని ప్రజలైతే భావిస్తున్నట్టు అనిపిస్తుంది. కెమెరామెన్ సత్యతో కృష్ణ బాలాపురా లోకల్.